హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా కారం చుట్టాలు చేద్దామని చెప్పి కిచెన్లోకి అయితే వచ్చానండి. ఈ వీడియో అయితే ముందు రోజు తీసిన వీడియో అండి. ఎడిటింగ్ చేయడానికి టైం లేక ఇంకా ఎడిట్ చేయలేదన్నమాట. వీటిని మన రాయలసీమలో అయితే కారం చుట్టాలు అంటారు, కానీ ఇక్కడ తెలంగాణలో అయితే మురుకులు అంటారండి. మురుకులు అయితే చేసేస్తున్నానండి. ఇదిగో పిండి అయితే కలిపేసుకుంటున్నాను. ఈ మురుకులు అయితే మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అనమాట. మీకు కూడా ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఇంకా మనం సొంత ఊర్లలో ఉన్నామంటే కనుక క్రిస్మస్ హడావిడి చాలా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అంటే మేము ఎప్పుడైనా కానీ ఊరికి వెళ్ళే వాళ్ళం అనమాట. మా సొంత ఊరు ప్యాపిలి కదా, ప్యాపిలికి వెళ్ళే వాళ్ళము. కానీ ఈసారి ఏంటంటే చిన్న పాప కొంచెం చిన్నగా ఉంది, అదిగాక మెడల్ నిలబెట్టట్లేదు అనమాట. సో అందుకోసం అని చెప్పేసి జర్నీలో ఇబ్బంది అవుతుందిలే అని చెప్పేసి ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటున్నాము. ఈసారి మా ఫస్ట్ క్రిస్మస్ అయితే ఇక్కడే హైదరాబాద్లో ఫస్ట్ క్రిస్మస్ అనమాట. మేము సెలబ్రేట్ చేసుకోవడం ఫస్ట్ క్రిస్మస్ ఇది. ఇంకా పిండి అయితే కలిపేసుకున్నానండి. పిండి కలిపేసుకొని మా హస్బెండ్ని అయితే పిలుస్తున్నాను అనమాట. మనమైతే పల్లెటూరులలో ఉంటే కనుక మన బంధువులు కానీ ఎవరొకరు హెల్ప్ చేస్తారు కదా ఇట్లా పెద్ద పెద్ద వంటలు చేసినప్పుడు. ఇంకా ఇక్కడైతే సిటీలో మనకి ఎవరు ఉంటారండి, మన హస్బెండే కదా మనకు తోడు. ఇంకా ఆయన నాకైతే మంచిగా వంటల విషయంలోనైనా కానీ దేంట్లోనైనా చాలా సపోర్ట్ చేస్తాడు. ఇంకా ఇంటి ముందు డెకరేషన్ అయితే ఇలా చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే రెడీ అయిపోయామండి. రెడీ అయిపోయి చర్చికి వెళ్దామని చెప్పేసి రెడీ అయితే అయ్యాము. నిన్న ఈ క్రిస్మస్ ట్రీని అయితే బేబీస్ ఆడుకునే టాయ్స్తో అయితే తయారు చేశాను. అది ఎలా తయారు చేశానని చెప్పి కూడా వీడియో అయితే పెట్టానండి. షార్ట్ వీడియోలో ఉంది. ఎవరైనా చూడకుంటే కనుక వెళ్ళి మన ఛానల్లో వెళ్ళి చూసేయండి. ఇదిగోండి చూడండి, ఇలా క్రిస్మస్ ట్రీని అయితే తయారు చేశాను ఇంట్లోనే. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఒక లైక్ అయితే కంపల్సరీ చేయండి ప్లీజ్. చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చర్చికి అయితే వచ్చేసామండి. ఇంకా చర్చి అయితే చూసేయండి ఎలా ఉంది, పండగ హడావిడి ఎలా ఉందో చూసేసేయండి. చూపిస్తున్నాను చర్చి. ఇంకా చర్చ్ అయితే అయిపోయిందండి. బయటకు వచ్చాము. జనాలు చూడండి ఎంత జనాలు ఉన్నారో, అసలు చాలామంది అయితే వచ్చారు. ఫెస్టివల్ టైం కదా, ఇంకా మామూలుగానే ఈ కలవరి టెంపుల్కు ఎక్కువ జనాలు వస్తారు. అలాంటిది ఫెస్టివల్ టైం కాబట్టి ఇంకా జనాలు చాలా ఎక్కువ వచ్చారండి. చూసేయండి, మీరు చూపించేస్తున్నాను. ఇదిగోండి కలవరి టెంపుల్లో అసలు ఎంతమంది జనాలంటే అంతమంది జనాలు వచ్చారు. ఇంతమంది జనాలలో ఇంకా ట్రాఫిక్లో మేమైతే ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ 4 o'clock అయితే అయ్యింది ఫ్రెండ్స్. ఇంకా ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే ఈరోజు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.